హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత స్టడీల్ వరల్డ్. ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 11 to 12 రొటీన్ అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఎండలు చూడండి ఎంత గట్టిగా కొడుతున్నాయో. ఇంకా ఇక్కడైతే నేను లంచ్ కోసం అయితే టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమని టమాటాలు కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అంతగానో ఎక్కువ తినరు అన్నమాట టమాటా చట్నీ, కాబట్టి కొన్నే తీసుకుంటున్నా. పచ్చిమిర్చి కూడా తీసుకొని టమాటాలు ఏమంటారు క్లీన్ చేసుకున్నా, పచ్చిమిర్చి కూడా క్లీన్ చేసుకున్నా. ఇక్కడైతే ఇంకా బియ్యం ముందే కడిగి పెట్టిన అనమాట. అవైతే మార్నింగ్ కడిగి పెట్టిన. ఇంక ఇక్కడైతే స్టవ్ వెలిగించి రైస్ అయితే దాని మీద పెట్టిన స్టవ్ పైన. ఇంకా తర్వాత ఇక్కడైతే టమాటా చట్నీ ప్రిపరేషన్కి అయితే పచ్చిమిర్చి అయితే అవి తొడుమలు తీసుకొని కొంచెం సగంలోకి తుంచి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్న తర్వాతకి ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి ఆయిల్లో వేగనిచ్చిన తర్వాతకి ఇక్కడైతే ఇంకా వేగుతున్నట్టుసేపు మనమైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చిన్న అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగైనా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బ్లెండ్ చేసేటివే కదా, అది మిక్స్ పట్టాలి కదా. పెద్దగా కట్ చేసుకునే ఏం పర్వాలేదు, మనకు టైం లేకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా వేగినంత వరకు ఇంకా నేనైతే ఇక్కడ టమాటాలు కట్ చేసుకున్నా. అవి వేగిన తర్వాత ఇంకా టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం టర్మరిక్ పౌడర్, తర్వాతకి తగినంత సాల్ట్, తర్వాతకి జీలకర్ర ఉంటుంది కదా, కొంచెం జీలకర్ర చిటికెడు, తర్వాతకి ఇంకా వెల్లుల్లి ఉంటాయి కదా, ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాతకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఉంటే, కానీ నేను మర్చిపోయినా, అంటే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ అన్నం అయితే ఒకసారి కలుపుకుంటున్నా. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇంకా ఒక లీడ్ పెట్టి క్లోజ్ చేయాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో మగ్గనిస్తే ఇంకా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి టమాటాలు. ఇక్కడైతే అయిపోయింది, టమాటాలు అయితే మగ్గినాయి. ఇంకా అవి చల్లారనివ్వాలి. ఇంకా అంతవరకు అయితే నేను కీర అయితే కట్ చేసుకొని తింటున్నాను అన్నమాట. ఇక్కడ సమ్మర్లో చాలా మంచిది అంటారు కదా, ఇంకా కీర అయితే కట్ చేసుకొని తిన్నా. ఇక్కడ పీల్ ఆఫ్ చేసుకొని, పీలర్ అయితే దొరకట్లేదు, అందుకని ఇంకా నైఫ్ తోటే ఇంకా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని తింటున్నా. సాల్ట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. జ్యూస్ కూడా వేసుకుంటారట కానీ మనకు తెలియదు. అవి వెయిట్ లాస్ కావడానికి చేసుకుంటారేమో నాకు తెలిసి. ఇక్కడ ఆల్రెడీ టమాటాలు మగ్గినాయి కదా, ఇంకా అవి చల్లారలోకి ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నా. అన్నం కూడా అయిపోయింది, గంజి వార్చుకుంటున్నా. ఇక్కడ చూడండి అన్నం కూడా అయిపోయింది. ఇవి కూడా చల్లారిపోయినాయి. ఇక్కడ చల్లారిన తర్వాతకి పచ్చగా ఒకసారి తిప్పాలన్నమాట. మిక్సీ పచ్చగా ఉండాలి. ఇది ఒక్కసారి తిప్పే వరకు ఫుల్ సాఫ్ట్గా అయిపోయింది, మొత్తం బ్లెండ్ అయిపోయింది. కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది. చట్నీస్ రోట్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఇక్కడైతే టమాటా చట్నీ అయితే అయిపోయింది, రెడీ. చాలా బాగుంటుంది, కానీ సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. టమాటా చట్నీతో పాటు పెరుగు కానీ పచ్చి పులుసు కానీ అయితే బాగుంటుంది. చూడండి, మన స్పైసీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా గిన్నెలు కూడా ఇక్కడనే క్లీన్ చేసుకుంటున్నాం. మళ్ళీ తర్వాత ఎక్కువ అవుతాయి కదా ఈవినింగ్ వరకు, అందుకోసమని క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది. ఎగ్స్ ఒక్కటి ఉడికితే ఇక్కడ మన లంచ్ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈరోజు మన లంచ్ వచ్చేసి వేడి రైస్, టమాటా చట్నీ, ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత పాప అయితే లేచింది. ఇంతే వీడియో. బాయ్.